ఇందిరాగాంధీ కాలంలో చాలా మంది యువతకు తెలియపోవచ్చు. 1973-74 కాలంలో ఆదాయ పన్ను అంత తెలుసా భరత్? 2 లక్షల రూపాయల ఆదాయం దాటితే ఆ పైన వచ్చే ప్రతి లక్ష రూపాయలకి జాగ్రత్తగా వినండి 97,750 రూపాయలు ఆదాయ పన్ను. అంటే దాదాపు 85% ఆదాయ పన్ను, ఆ పైన 15% సర్చార్జ్ 25 మీద. 85 మీద 15 అంటే ₹12.75. అంటే ప్రతి 100 రూపాయల ఆదాయానికి ₹97.75 మీరు పన్నుగా పెడితే ఆ పన్ను డబ్బుల వల్ల మనకేమి ప్రయోజనం రాకపోతే, ఎక్కడ చూసినా అవినీతి ఉంటే, రాజ్యం అనుమతి లేకుండా తుమ్మడానికి కూడా వీలు లేకుండా, దగ్గడానికి కూడా వీలు లేకుండా ఉంటే, ఆర్థికంగా స్వేచ్ఛ లేకుండా, పోటీ లేకుండా ఉంటే ఏమైంది? దేశం సర్వనాశనం అయింది. అడుగడుగున లంచాలు, ఏ ఉత్పత్తి లేదు, కరెంటు లేదు, ఫోన్ లేదు, మంచి విద్య లేదు, ఆరోగ్యం లేదు, లంచం లేని చిన్న పని లేదు, మంచినీళ్ళు లేవు, ప్రతిదానికి ఒక లైసెన్స్ కావాలి, ఒక పర్మిట్ కావాలి, ఓ కోటా కావాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసిన మన ప్రభుత్వాల విధానాలు.